హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ వంటిల్లు. ఈరోజు వీడియోలో నాటుకోడితో చికెన్ పకోడీ ఎలా వేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడి మాంసాన్ని తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక పావు కప్పు శనగపిండి కూడా వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటే చాలా మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు పకోడీ వేయించుకోవడం కోసం ముందుగా ఒక మూకుడు తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని నూనెని బాగా కాగనివ్వాలి. ఇప్పుడు ఆ కాగిన నూనెలో ఒక్కొక్క చికెన్ ముక్కను తీసుకుని నెమ్మదిగా వదలాలి. దానిని ఒక 3 నిమిషాల పాటు కదపకుండా అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు ఓ పక్కన బంగారపు రంగు వచ్చే వరకు బాగా వేయించుకుని రెండో వైపుకు తిప్పుకొని అటు కూడా బాగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఎంతో వేడివేడిగా ఉండే నాటుకోడి చికెన్ పకోడీ రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.